హాయ్ అండి అందరికీ. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ అయితే నేను ఎంట్రీ ఇచ్చారు. అందరు మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ జోష్లో ఉన్నారు. హరితేజ, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వీళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలానే ఉన్నారు. మన వీళ్ళని చూస్తే అయితే మన ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ అయితే ఫుల్ డీల్ అయిపోయారు. నిఖిల్ కానీ, సీత, నిఖిల్ వీళ్ళంతా అయితే ఫుల్ డీల్ అయిపోయారు. అందరైతే ఆల్మోస్ట్ ఇప్పుడున్న వాళ్ళైతే సీతనే టార్గెట్ చేశారు. ఎందుకంటే మనకు సీత కొద్దిగా గేమ్స్లో వీక్ ఉంది కాబట్టి సీత అన్ని గేమ్స్ను సీతని టార్గెట్ చేసి ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఆడడం జరిగింది. వాళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్గా అయితే లోన్కి రావడం జరిగింది. మన గంగా కూడా సూపర్ ఆడేది గేమ్. అదంతా మాట్లాడుకుందాం ఒకసారి కొంతవరకు. ఫస్ట్ అయితే మన నాగార్జున గారు కల్లా జోడాన్ ఒక సాంగ్తో అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత సేమ్ 9 ఉంది కదా, 9 ఆల్రెడీ ఈరోజు ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఆల్రెడీ 9 ఎలిమినేషన్ చేశారు. ఎలిమినేషన్ చేసిన తర్వాత సీత యాజ్ యూజువల్గా మళ్ళీ ఫుల్ ఏడవడం చేసింది. సీత ఏడవడం అయితే ఈరోజు అసలు చూడలేకపోయినాం. తర్వాత వచ్చేసి మనకి ఆల్రెడీ అనుకున్నట్లుగానే వైల్డ్ కార్డ్ స్టార్టింగ్ ఫస్ట్ వచ్చేసి హరితేజ ఎంట్రీ ఇచ్చింది. హరితేజ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ పాపను కూడా స్పెషల్గా నాగార్జున గారు తెప్పేయడం జరిగింది. ఆమెను స్పెషల్గా తెప్పిస్తే హరితేజ కూడా చాలా ఫీల్ అయ్యి లాస్ట్కి అయితే హరితేజ లోనికి అయితే ఎంట్రీ ఇచ్చింది. తర్వాత టేస్టీ తేజ కూడా ఏవీ వేసుకొని వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకొని లాస్ట్కు శోభా శెట్టి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పింది. నాగార్జున గారు శోభా శెట్టి గురించి కామెడీ చేస్తే లేదు సార్ ఆమెకు ఎంగేజ్మెంట్ అయిందని మనం చెప్తాడు, కానీ ఎప్పుడు ఎంబడినే పడుతూ ఉంటాడు ఆమె ఎంబడి అయిన టేస్టీ తేజ. తర్వాత వచ్చేసి లోన్కి వెళ్ళిన తర్వాత టేస్టీ తేజ కూడా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వీళ్ళకి 4 గేమ్స్ ఆడిచ్చారు కదా. ఫస్ట్ గేమ్ ఆడడం జరిగింది అనమాట. టేస్టీ తేజ హరితేజ అండ్ అక్కడ ఆపోజిట్ వచ్చేసి మనకి నిఖిల్ అండ్ విష్ణుప్రియ. లాస్ట్కి అయితే వీళ్ళు ఆ గేమ్లో అయితే వీళ్ళిద్దరు బాగా ఆడడం జరిగింది. వీళ్ళు టేస్టీ తేజ వచ్చేసి టేస్టీ తేజ హరితేజ ఫుల్ జోష్లో ఆడారు. వీళ్ళు బాగా ఆడి 8 బాల్స్ వేయడం జరిగింది. ఆ గేమ్స్లో పైనుంచి బకెట్లో బాల్స్ వేయాలి. వీళ్ళు 8 బాల్స్ వేస్తే నిఖిల్ అండ్ విష్ణుప్రియ 3 బాల్స్ వేసి ఫస్ట్ గేమ్ విన్ అయ్యి 20 lakhs వచ్చేసి ఇలా ప్రైజ్ మనకి యాడ్ చేశారు. వీళ్ళు ఆల్రెడీ 18 lakhs ఏముంది, 20 lakhs యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసి మనకు ఈ గేమ్కి అయితే మనకు స్వాగ్ హీరో ఉన్నాడు కదా, శ్రీ విష్ణు వీళ్ళ టీం వచ్చేసి గేమ్ ఆడించడం జరిగింది. శ్రీ విష్ణు వాళ్ళ టీం అంతా వచ్చి నాగార్జున గారు లోన్కి ఎంట్రీ ఇస్తే వీళ్ళు ఈ ఫస్ట్ గేమ్ హరితేజ గేమ్ హరితేజ టేస్టీ తేజ వీళ్ళ గేమ్ ఆడించడం జరిగింది. వీళ్ళు గెలిచారు. సెకండ్ గేమ్ వచ్చేసి మనకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన మహబూబ్ అండ్ నైని పవని వాళ్ళు ఆడడం జరిగింది. నైని పవని అండ్ మహబూబ్ ఆడడం జరిగింది. వాళ్ళ కాంపిటేటివ్గా అయితే మనకు సీత అండ్ మణికంఠ రావడం జరిగింది. కాకపోతే ఈ గేమ్లో ఫస్ట్ ఇది కూడా బాల్కు రిలేటెడ్ గేమే ఉంది. దీనికి వచ్చేసి మన సుహాస్ ఉన్నాడు కదా, సుహాస్ ఒక మూవీ ప్రమోషన్కి వచ్చి సుహాస్ ఆడించడం జరిగింది. దీంట్లో అయితే వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేసిన మహబూబ్ అండ్ మనకు నైని పవని వచ్చేసి వీళ్ళు 10 బాల్స్ వేస్తే సీత అండ్ మణికంఠ 11 బాల్స్ దాంట్లో వేసి ఒక గేమ్లో వాళ్ళు గెలవడం జరిగింది. మా సుహాస్ కూడా మంచిగా కొద్దిసేపు ఎంటర్టైన్ చేసి వాళ్ళతో గేమ్ ఆడి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి మనకి గౌతమ్ అశ్వత్థామ 2.0 గౌతమ్ ఉన్నాడు కదా, గౌతమ్ అండ్ మనకు వచ్చేసి రోహిణి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అనమాట. రోహిణి వీళ్ళిద్దరు ఎంట్రీ, గౌతమ్ వచ్చేసి ఒక మాస్క్ పెట్టుకొని వచ్చి అందరు కన్ఫ్యూజ్ చేసి కొద్దిగా లాస్ట్కి అయితే అందరు తెలుసుకున్నారు. రోహిణి కూడా కామెడీ నేను కంటెస్టెంట్ కాదు మీకు తీసుకెళ్ళడానికి వచ్చిన సీతను కొద్దిగా ఆట పట్టించింది. లాస్ట్కి అయితే వీళ్ళతో కూడా గేమ్ ఆడించడం జరిగింది. దీంట్లో కూడా సీత అండ్ విష్ణునే తీసుకున్నారు. వీళ్ళు ఏంటంటే మెయిన్గా వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ వాళ్ళు కొద్దిగా గేమ్స్లో వీక్ ఉన్న సీత అండ్ విష్ణుప్రియనే టార్గెట్ చేసి ఆడడం జరిగింది. ఈ గేమ్లో కూడా గౌతమ్ 3 టాస్క్స్ ఉన్న ఒక గేమ్ ఆడించారు. దీనికి వచ్చేసి సుధీర్ బాబు, షియాజీ షిండే వచ్చేసి వీళ్ళు స్పెషల్ గెస్ట్గా వచ్చారు, లోన్కి వచ్చారు. దీంట్లో కూడా వైల్డ్ కార్డ్ వాళ్ళకి గెలవడం జరిగింది. ఎందుకంటే మనకు సీతాకు గేమ్స్లో వీక్ ఉంది విష్ణుప్రియ అని తెలుసు కదా, వాళ్ళనే స్పెషల్గా తీసుకోవడం వల్ల వీళ్ళు ఓడిపోవడం జరిగింది. వీళ్ళు వైల్డ్ కార్డ్ వాళ్ళు గెలవడం జరిగింది. తర్వాత వీళ్ళు కొద్దిగా సుధీర్ బాబు వాళ్ళు కొద్దిగా ఎంటర్టైన్ చేసి చేసిండే కూడా కొన్ని డైలాగ్ చెప్పాడు. తిన్నామా పడుకున్నామా అది ఒక డైలాగ్ చెప్పాడు. తర్వాత కొద్దిగా వీళ్ళు వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మన అవినాష్ ఉన్నాడు కదా, అవినాష్ గంగాబా నెక్స్ట్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకు సేమ్ మళ్ళీ సీత విష్ణునే సెలెక్ట్ చేసుకున్నాడు అవినాష్. ఎందుకంటే వీళ్ళు గేమ్స్లో వీక్ ఉన్నారు, వీళ్ళందరూ చూసి వచ్చారు కదా బయట ఏమేమి జరుగుతుంది, వీళ్ళనే మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఒక గేమ్ ఆడడం జరిగింది. దీంట్లో కూడా గంగాబాయ్ అయితే దీంట్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే గంగాబాయ్ అయితే ఇట్లా సూపర్ ఆడింది. గంగాబాయ్ అవినాష్తోని ఒక బాల్ని ఒక బకెట్లో వేయాలి 3-4 పోల్స్ దాటుకుంటూ, దాంట్లో గంగాబాయ్ సూపర్గా బాల్స్ వేసి అందరూ చాలామంది గంగాబాయ్ ఈసారి పోయిన సీజన్లో వచ్చినప్పుడు లాస్ట్లో ఇంతకుముందు వచ్చినప్పుడు ఉండలేకపోయింది, ఈసారి ఉండగా లేదా అన్న వాళ్ళకు ఫస్ట్ గేమ్తోనే మంచి సమాధానం ఇచ్చి గంగాబాయ్ ప్రూవ్ చేసుకుందని చెప్పాలి. గంగాబాయ్ అయితే సూపర్ ఆడింది గేమ్ సూపర్ ఆడింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ ఎంట్రీ అయ్యాడు, కానీ వీళ్ళంతా ఏంటంటే ఆల్మోస్ట్ కొద్దిగా సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు టఫ్ కాంపిటేటివ్ కాకుండా ప్రతి గేమ్లో సీత, విష్ణు, మణికంఠ వీళ్ళనే సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడడం జరిగింది. కొద్దిగా టఫ్ కాంపిటీషన్ నిఖిల్ కావచ్చు, ప్రేరణ కావచ్చు, వీళ్ళైతే కొద్దిగా నబిల్ వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇచ్చి గేమ్ గెలిచేది, కానీ వీళ్ళైతే ఈజీ గేమ్ అనేది తీసుకున్నారు. కాకపోతే గేమ్ అయితే కామెడీ పరంగా అయితే ఫుల్ కామెడీ ఉంది. ఈరోజు ప్రోమోలో కూడా మన అవినాష్ అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు, మస్తు ప్రోమో జరుగుతుంది. చూద్దాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గెలుస్తారే. ఓజీ అనే టీం పెట్టారు కదా, ఈ ఇద్దరు టీంల మధ్య ఎవరు గెలుస్తారు ఏంది అనేది మనకు చూడవలసిందే. వీళ్ళకు వచ్చేసి రాయల్ క్లైన్ అని పెట్టారు కొత్త వాళ్ళకు, చూద్దాం వాళ్ళు ఎలా ఆడతారో, ఇద్దరు ఎంత కాంపిటీషన్ ఇస్తారు. గంగా కూడా బాగానే ఆడింది, చూద్దాం వీళ్ళిద్దరు ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తారో చూద్దాం.